హాయ్ అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ అంజయ్య. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సండే ఇలా కొంచెం టైం దొరికింది. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. మహాప్రతివ్రతల్లో ద్రౌపదమ్మను కూడా చేర్చారు సంథింగ్ అంటారు. అహల్య ఒక పతివ్రత, ద్రౌపది కూడా ఒక పతివ్రత, మండోదరి కూడా ఒక పతివ్రత, ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. సరే, ఈ ద్రౌపది ఎలా పతివ్రత అవుతుంది అనేది ఒక క్వశ్చన్. అది ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా నాకు అర్థమయ్యేది. 5 భర్తలు ఉన్నారు. 5 భర్తలు ఉండగా ఎట్లా ఈమె పతివ్రత అయింది, ఏ విధంగా అన్నారు? ఏదో రీజన్ లేకుండా ఊరికే అయితే అనరు. ఆ రీజన్ నాకు అర్థమైతలేదు. ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఆలోచించాలి, మీ రచన యొక్క విశేషణం ఏంటి, అసలు దీనిలో గొప్పతనం ఏంటి అని బుర్ర బద్దలు కొట్టుకున్నా నాకు అర్థం. అంత ఈజీగా అర్థమైతే అది అంత గొప్పది ఎందుకు అవుతుంది? ఇట చూడంగానే అట్ట అర్థమైంది అనుకో, అత్తారింటికి దారేది సినిమా లెక్క అయిపోతుంది. అదో సినిమా, ఇదో కథనా అన్నట్టు ఉంటుంది కథ. కానీ ఇది అట్లాంటిది అంత చీఫ్ది కాదు కదా. అది ఎన్నో తరాలు నిలిచిపోయిన మహాకావ్యం భారతం. ద్రౌపదమ్మ, అందులో శీలవతి, 5 భర్తలు ఉన్నారు. ఏంటి తలనొప్పి, ఇది ఎట్లా, ఇది ఏం చెప్పాలి, ఏం చెప్తున్నాడు వ్యాసుడు అని బుర్ర బద్దలు కొట్టుకోగా అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ పాండవాస్ అని ఆలోచించినప్పుడు, యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు పెద్దోడు, ఆయన క్యారెక్టర్ ఏంటి? మాట తప్పకపోవడం, సత్యం అంటే అన్న మాట తప్పి అబద్ధం ఉండడం, ఎప్పుడు నిజం మాత్రమే చెప్పగలిగే ధైర్యం, సత్యం. 2వాడు భీముడు, స్ట్రెంగ్త్, బలం కలిగి ఉండడం, విపరీతమైన స్ట్రెంగ్త్ ఉంటుంది ఆయనకు. 3వాడు అర్జునుడికి విపరీతమైన లేజర్ లైక్ ఫోకస్ ఉంటుంది. 4వాడు నకులుడు, ఆయన క్యారెక్టర్ ఏంటి? శుభ్రత, హెల్దీ, హ్యాండ్సమ్నెస్, ఆయనది ఇది అందం, బ్యూటీ. 5వది సహదేవుడిది, ఇది అన్నింటికంటే గొప్పది. అన్నీ తెలుసు కానీ అడగంది ఏదీ చెప్పడు, వినయం. అత్యంత గొప్ప విషయం. ఎన్ని తెలుసున్నా సరే అడగకుండా ఏ విషయాన్ని కూడా చెప్పడు. ఈ 5 గుణాలను కలిగి ఉన్న స్త్రీ శీలవతి అని చెప్పడం వ్యాసుడి యొక్క ఇంటెన్షన్. వాట్ ఏ స్టోరీ, ఏం రాస్తాడు గిట్లా, ఇంత అద్భుతం అసలు ఎక్కడన్నా ఉంటుందా అని అనిపించేసింది కదా. నిజానికి పాండవులు నిజంగా 5, ఆ 5 ఈమెను చేసుకున్నారు అనేది కాదు ఇక్కడ మ్యాటర్. దాన్ని అలా చూడకూడదు. అంటే ఒక శీలవతి కలిగి ఉండే గుణాలు ఏంటి? సత్యము, బలము, ఏకాగ్రత, శుభ్రత మరియు వినయం. ఎన్ని తెలుసున్నా సరే అడగకుండా, ఏమీ చెప్పకుండా చాలా జాగ్రత్తగా ఒదిగి ఉండడం. ఈ 5 గుణాలను కలిగి ఉన్న అమ్మాయిని శీలవతి అంటారు అని చెప్పాడు ఇక్కడ వ్యాసుడు. ఎంత చక్కదనం కదా ఇది! ఇంత అద్భుతమైన విషయం నాకు అసలు ఆలోచిస్తే 5 భర్తలు, ఈమె శీలవతి, ఇట్లా ఇంత పిచ్చిగానే ఆలోచిస్తే ఎట్లా అవుతుంది? వర్కౌట్ కాదు. ఇలా ఆలోచించినప్పుడు వర్కౌట్ అవుతుంది. ఏ తాత్విక గ్రంథమైనా సరే భావం రూపేణ, క్యారెక్టర్స్ రూపేణ ఆలోచించి చూడండి, అద్భుతం గోచరిస్తుంది. మహాద్భుతం. ప్రతి ఘట్టంలో ఏదో ఒక పాయింట్ మన హృదయానికి తాకేటట్టు చెప్పడమే రైటర్ లక్షణం. ఇట్లా చూడగానే అట్ట అర్థమయ్యేలా కాకుండా మీకు రుచి కలిగేలా డ్రామాను చూస్తున్నట్టే చూపించి అంతర్లీనంగా క్యారెక్టర్స్ను చూపించడం.